హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లేట్ చెక్కిన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. నా చిన్న బాబు చూడండి, పుట్టిన 1 వీక్కి పిక్. సో ఎంత బ్లాక్ ఉన్నాడు, ఇది 1 మంత్లో అనమాట. చాలా బ్లాక్ అయిపోయాడు. సో కలర్ ఇంప్రూవ్మెంట్ ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దాము. 1 మంత్ తర్వాత సెకండ్ మంత్, థర్డ్ మంత్, అలా ఇప్పుడు 1 ఇయర్ నా బాబుకి. సో ఈ 1 ఇయర్లో ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది అంటే కలర్ అనేది ఎలా చేంజ్ అయ్యాడు స్టెప్ బై స్టెప్ ఈ వీడియో త్రూ మీరు ఫొటోస్లో వీడియోస్లో చూస్తూ ఉండండి. ఈజీగా అర్థమవుతుంది. ఒకేసారి బ్లాక్ నుంచి వైట్కి అయితే రాలేదు కదా, కొంచెం కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అదే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేసేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అని తెలుసుకోవడానికంటే ముందు ఎలా కలర్ చేంజ్ అవుతారు అనేది తెలుసుకోండి. పుట్టిన బేబీస్ అయితే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మెంబర్స్ని చూసే ఉంటారు చిల్డ్రన్స్ని. పుట్టినప్పుడు ఉన్న కలరు పెరిగే కొద్దీ ఉండాలన్నమాట. మంత్ టు మంత్ ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ అవుతారు. మీరు పుట్టినప్పటి నుంచి బేబీ 1 ఇయర్ వరకు ఒకే సోపు, ఒకే క్రీము, ఒకే పౌడర్ యూజ్ చేసినా కూడా కలర్ చేంజ్ అవుతూనే ఉంటారు. సో దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం యూజ్ చేసే సోప్ని, క్రీమ్స్ని బట్టి ఉంటుంది. కానీ జస్ట్ ఒక 10% మాత్రమే. మిగతా 90% అనేది కొన్ని టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్. బేబీకి మనం ఎప్పుడైతే ఆయిల్ మసాజ్ అనేది చేస్తూ ఉంటామో, సో నేను ఇప్పుడు నా బేబీకి 1 ఇయర్ కాబట్టి ఇంకా చెయ్యట్లేదు ఆయిల్ మసాజ్ అనేది. ఓన్లీ బాత్ టైంలో చేస్తా, అది కూడా కోకోనట్ ఆయిల్తోనే చేస్తాను. ఓకేనా. సో మీ ఇష్టం అది. మీరు చిన్నప్పటి నుంచి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నారో అదే ఆయిల్ కంటిన్యూ చేయండి. కానీ బేబీకి మంచిగా ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. నేను ఆల్రెడీ ఎలా బేబీకి మసాజ్ చేయాలి అనేది ఒక వీడియో చేశాను కదా. సో అలా చేయండి. దానివల్ల బేబీకి మంచిగా ఆయిల్ మసాజ్ జరగడం వల్ల సర్క్యులేషన్ అనేది జరిగి గ్లో వస్తుంది. బేబీకనే కాదు, మనకైనా కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఇంటర్నల్గా మనకి గ్లో వస్తుంది. సో బేబీస్కి ఇంకా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా కనిపిస్తుంది అనమాట ఆ గ్లో అనేది ఇంటర్నల్గా. ఓకే. సో ఇది ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి జీన్స్ అనమాట. ఇప్పుడు అంటూ ఉంటారు కదా, వాళ్ళ మమ్మీలా ఉంది, లేదంటే వాళ్ళ డాడీలా ఉంది, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, అత్త, ఇలా వీళ్ళెలా అనిపిస్తున్నారు బేబీ చూడగానే అని. అంటే వాళ్ళే కలర్లో ఉంటే బేబీకి కూడా అదే కలర్ వచ్చింది అని చెప్తూ ఉంటారనమాట. అదంతా నిజమే, కానీ అదే కలర్లో పర్మనెంట్గా ఉంటారు అని నేను చెప్పను. ఇప్పుడు మా చిన్న బాబు ఉన్నాడు, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో పిక్స్ చూసారు కదా. పుట్టినప్పుడు వైట్గా ఉండే, నేను బేబీని చూసింది బాబు పుట్టిన 4th డే ఎండింగ్, అంటే 4th డే నైట్ నేను చూశాను. ఆ 4 days నేను ఆ బాబుని చూడలేదు సిజేరియన్ అయిన తర్వాత. ఎందుకంటే 34th వీక్లోనే డెలివరీ చేశారు కదా. సో బేబీకి కొంచెం ఉమ్మనీరు మింగాడు అని చెప్పి గ్లాస్లో పెట్టారనమాట. ఆ వేడికి వాడు ఇంకా బ్లాక్ అయిపోయాడు. సో నేను అప్పుడు చూసుకున్నా. అయితే అందరూ చూసి బ్లాక్ ఉన్నాడు అంటే వీళ్ళలా ఉన్నారు, వాళ్ళలా ఉన్నారు, ఇంక ఇట్లానే ఉంటారు, అది ఇది అని చెప్పి అన్నారనమాట. ఇదంతా కాదండి. వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ కలర్ అనేది చేంజ్ అవుతుంది. కోర్స్ వాళ్ళు పుట్టినప్పుడు బ్లాక్ ఉండొచ్చు, కానీ అదే కలర్ పర్మనెంట్ అని నేను చెప్పను. ఎందుకంటే పుట్టినప్పుడు వైట్ ఉండి గ్లాస్లో పెట్టిన తర్వాత బ్లాక్ అయిపోయి తర్వాత కలర్ చేంజ్ అవుతున్నారు అంటే అదే కలర్ వాళ్ళది పర్మనెంట్ అని అయితే నేను చెప్పను. ఓకేనా. సో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి పెరిగే కొద్దీ కలర్ చేంజ్ అవుతారు. థర్డ్ థింగ్, లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను, నా బాబు, అదే మా హస్బెండ్ డ్యూటీ ఇక్కడ కాబట్టి మేము హైదరాబాద్లో ఉంటాం. సో మేము పొలాలకి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాం. అంటే సిటీలో ఉంటాం కదా, పొలాలకి వెళ్ళము ఎండకి. సో ఇంట్లోనే ఉండడం వల్ల ఏమవుతుంది, వాటర్కి చేంజ్ అవుతూ ఉంటారు కలర్ అనేది. ఇంకొకటి, బయట ఎండకి ఎక్స్పోజ్ అవ్వము కాబట్టి బేబీ కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. బేబీ అని కాదు, మనం కూడా. ఇప్పుడు నేనున్నా, చిన్నప్పుడు పొలం పనులు చేశాను. అప్పుడు కొంచెం ఇంత వైట్ లేను, బ్లాక్ ఉన్నా, మరీ బ్లాక్ లేను, కానీ కొంచెం బ్లాక్ ఉన్నా. సో ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్ వచ్చిన, వాటర్కి చేంజ్ అయింది కలర్ అనేది. సో నేను వైట్ అయినా. నేను ఇంత పెద్దగా అయినా కలర్ చేంజ్ అయితే కూడా ఇంటికి వెళ్తే ఇంత వైట్ అయినా ఏం పెట్టినావు అని అంటారు. నేనేమీ పెట్టలేదు. జస్ట్ మన లైఫ్ స్టైల్ మారింది అని అంటే
కలర్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. వాటర్‌ని బట్టి, ప్లేస్‌ని బట్టి. ఓకే. సో, బేబీస్ కూడా అంతే. వాళ్ళు ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వరు. ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాటర్ చేంజ్ అయినప్పుడు ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అదే ఇప్పుడు మేము పొలాలలో తిరుగుతూ పొలం పనులు చేస్తున్నామంటే నేననే కాదు ఎవ్వరైనా బ్లాక్ అవుతారు. ఎందుకంటే ఎండకి ఎక్స్‌పోజ్ అవుతున్నాం కాబట్టి. మీకు ఆల్రెడీ తెలుసు మెలనిన్ ఎక్కువుంటే మనకి ఎండ నుంచి మెలనిన్ వస్తుంది. దానివల్ల బ్లాక్ అవుతాము అని చెప్పి. అది వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో, పిల్లలు గూడా అంతే పెరిగే కొద్దీ వాళ్ళే ఈవెన్ పొలాలలో పనులు చేసే పిల్లలైనా కూడా ఇంకా మా పిల్లలు పొలాలకు వెళ్తారు కాబట్టి ఇట్లా బ్లాక్‌గానే ఉంటారా అంటే అదేం కాదు. వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. ఎప్పుడు? వాళ్ళు పెరుగుతుంటే స్కూల్‌కెళ్తూ ఉంటారు. ఒక డిసిప్లిన్ అనేది నేర్చుకుంటారు. అలా మార్నింగ్ స్కూల్‌కెళ్ళి ఈవినింగ్ రావడం వల్ల ఇంటికొచ్చి ఈవినింగ్ పనులు చేసుకోవడం, అలా వాళ్ళు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. క్లాసులు పెరిగే కొద్దీ వాళ్ళకొక డిసిప్లిన్ తెలుస్తుంది. ఓకే. మార్నింగ్ ఎళ్ళేటప్పుడు ఇలా బాత్ చేసెళ్ళాలి. ఈవినింగ్ రాగానే మళ్ళీ బాత్ చేయాలి. లేదంటే ఫేస్ వాష్ చేసుకోవాలని. అట్లా ఒక డిసిప్లిన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అది ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటారు. ఓకేనా. అయినా పిల్లలలో ఇప్పటి నుంచి మనం కలర్ అనే టాపిక్ తీసుకొచ్చి ఇప్పటి నుంచి వాళ్ళని సఫర్ చేపిస్తే అందుకేనండి ఈ జనరేషన్‌లో చిన్న చిన్న పిల్లలకి డిప్రెషన్‌లోకి వెళ్ళడము, పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకొస్తున్నాయి చిన్న పిల్లలకి కూడా అనంటే, ఇలాంటివి. ఇలాంటి టాపిక్స్ ఇవేవి కళ్ళకి కనిపించవు. కానీ మనసుకెంతో గాయపరుస్తాయి. మనం ఇంత పెద్దగా అయిన మనల్నే నువ్వు లడ్డుగున్నావు, లేదంటే బ్లాక్ ఉన్నావు అంటే మనకెంత బాధ అనిపిస్తది. చిన్న పిల్లలు అసలు తెలుపు, నలుపు అంటే ఏంటో కూడా తెలీదు. వాళ్ళని ఎందుకండి బాధ పెడతారు? సరే. అయితే నేను నా బాబుకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. అవెనో బేబీది లోషన్ అనమాట. యాక్చువల్‌గా ఇది నేను పెట్టినప్పుడు స్టార్టింగ్‌లో బ్లాక్ అయింది చిన్న బాబు. అయితే నేనది పట్టించుకోలేదు. ఎందుకనంటే నా బేబీకి కెమికల్స్ లేకుండా యూజ్ అయ్యే ప్రొడక్ట్ ఉండాలి అనుకున్నా. సో, నాకు అవెనో బేబీది నచ్చి అదే కంటిన్యూ చేసిన. అదే కంటిన్యూ చేస్తుండగానే కలర్ చేంజ్ అనేది జరిగింది. సో, పౌడర్ వచ్చేసి హిమాలయ, నెక్స్ట్ సోప్ వచ్చేసి సెటాఫిల్. ఇవే యూజ్ చేశాను నేను. ఏవి చేంజ్ చేయలేదు. స్టార్టింగ్‌లో మైసూర్ శాండిల్ పెట్టినా, కానీ తర్వాత మళ్ళీ ఇది చేంజ్ చేశాననమాట. ఎందుకంటే అది కళ్ళు మండుతున్నాయి బాబుకి. సో, ఇది బేబీ సోప్ కదా అని చెప్పి ఇది స్టార్ట్ చేశాను. ఇంకా నేను వేరే ఏం చేంజ్ చేయలే. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవే యూజ్ చేస్తున్నా. చెప్పాను కదా! ప్రొడక్ట్స్ అనేది అది క్రీమ్స్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, పౌడర్స్ ఏవైనా కూడా ఒక 10% మాత్రమే వర్క్ చేస్తాయి మన బాడీ మీద, పిల్లల బాడీ మీద. ఓకే. మన లైఫ్ స్టైల్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం, మనకైనా చిన్న పిల్లలకైనా కూడా మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే బేబీకి ఫీడ్ చేసేటప్పుడు మంచి పోషకాలనేది మిల్క్ త్రూ వెళ్తుంది కదా! సో, మనం ఎప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకున్నా మనకి బెనిఫిట్, బేబీస్‌కి బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో, హెల్తీ ఫుడ్ తీసుకోవడము, ఇంటర్నల్‌గా గ్లో వస్తుంది. అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎక్స్‌టర్నల్‌గా వచ్చే గ్లో ఎప్పటికీ ఉండదండి. మనము ఏవైనా యూజ్ చేస్తున్నామంటే అది యూజ్ చేసే వరకు మాత్రమే ఉంటుంది. ఇంటర్నల్‌గా మనకి గ్లో కావాలి అంటే, ఇంటర్నల్‌గా తీసుకునే ఫుడ్ అనేది హెల్తీ ఫుడ్ అయ్యుండాలి. అంతే. మనం చిన్నప్పటి నుంచి అది బేబీస్‌కి అలవాటు చేశాము అంటే, వాళ్ళొక ఏజ్‌కొచ్చేసరికి ఆటోమేటిక్‌గా గ్లో వస్తారు. ఎందుకండి దానికి నేను చాలా విన్నాను. అంటే మా బేబీ బ్లాక్ ఉన్నాడు, ఇలా అలా అంటున్నారు అని చెప్పి. మీరనే మాటలకి బేబీసే కాదు వాళ్ళ మదర్స్ కూడా డిప్రెషన్‌లోకి వెళ్తారనమాట. ఇలా అంటున్నారు నా పిల్లల్ని అని చెప్పి. ఎందుకు చెప్పండి? చిన్న పిల్లలు కదా! వదిలేయండి. అట్‌లీస్ట్ వాళ్ళకి ఊహ తెలిసాక అన్నీ తెలుస్తుంటే ఎలాగో వాళ్ళు సఫర్ అవుతారు. ఏమి తెలియని ఏజ్‌లోనైనా హ్యాపీగా ఉండనివ్వండి వాళ్ళని. సో, అదనమాట. మీకెవరికైనా ఈ ప్రొడక్ట్స్ నచ్చినయి యూజ్ చేసామనుకుంటే మీ ఇష్టం. కానీ ఇవే మీ బేబీకి సూట్ అవుతాయి. ఇవి పెడితే ఖచ్చితంగా మా బాబు వైట్ అయిండు గదా! మీ బాబు గూడా వైట్ అవుతాడని నేను చెప్పట్లేదు. మీ బేబీకి ఓకే. సెట్ అవుతుంది అనుకుంటే మీరు యూజ్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, ఏదైనా ఒకటే యూజ్ చేసి అరే! రిజల్ట్ రాలేదు అని అనుకోకండి. కంటిన్యూగా, కన్సిస్టెన్స్‌గా యూజ్ చేయండి. ఒక 2, 3 మంత్స్. అప్పుడు గానీ రిజల్ట్ తెలుస్తుంది. ఓకేనా? అందులోనూ పుట్టిన బేబీస్ అయితే మంత్లీ కలర్ చేంజ్ జరుగుతుంది. సో, అలా వదిలేయండి ఒక 6 మంత్స్ వరకి. దాని తర్వాత కూడా కలర్ చేంజ్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు మీరు చేంజ్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ నా బాబు చూస్తున్నారు కదా! స్టార్టింగ్‌లో ఉన్న కలరు, ఇప్పుడున్న కలరు. మీకు వీడియోస్ ఎందుకు పెట్టాను బేబీది అంటే, నేను ఫోటోస్ పెట్టిననుకోండి, మీరేదో ఫిల్టర్ చేసి పెట్టారు అని చెప్పి అంటుంటారు కామెంట్‌లో. అందుకని చెప్పి నేను వీడియో యాడ్ చేశాను.
స్టార్టింగ్‌లో మా అత్తమ్మ ఎత్తుకున్నప్పుడు పిక్ చూసారు కదా! బాబుకి 1 మంత్ ఉన్నప్పుడు. అప్పుడు ఎంత బ్లాక్ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ వీడియోలో మా అత్తమ్మనే ఉంది పక్కన. సో, మా బాబు చూడండి కలర్ ఎంత చేంజ్ అయిపోయాడో. సో, అందుకని చెప్పి నేను వీడియో యాడ్ చేశాను. క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నా. ఓన్లీ మనం పెట్టే క్రీమ్స్ మీద డిపెండ్ అయ్యి అయితే ఉండదు కలర్ అనేది. లైఫ్ స్టైల్‌ని బేస్ చేసుకొనైతే ఉంటుంది. సో, నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే అక్కడ చూసారు కదా! అవే యూజ్ చేశాను. మీరు కూడా మీ బేబీకి ఏది సూట్ అవుతుందో అది చూసి చూడండి. మెయిన్ థింగ్ ఏంటి అనంటే ఇంటర్నల్‌గా హెల్తీ ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఏ ఏజ్ పిల్లలైనా కూడా పెరిగే కొద్దీ అప్పుడు చేంజ్ రాదు. స్లోగా చేంజ్ వస్తుంది. బట్ అది పర్మనెంట్‌గా ఉంటుంది. ఓకే. సో, మీకు పర్మనెంట్ సొల్యూషన్‌గా మంచిగా హెల్తీ ఫుడ్ ఇంటర్నల్‌గా ఇవ్వండి. హ్యాపీగా కలర్ చేంజ్ అవుతుంది బేబీస్‌కి. ఓకేనా? సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా తప్పుగా చెప్పింటే ఐయామ్ సో సారీ అండి. వీడియో నచ్చిందనుకోండి ప్లీజ్ లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతి వీడియోలోనూ చెప్తున్నా. కానీ ఏం చేస్తాం ఎవరు చేసుకోవట్లేదు. ఎందుకో ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. ఇట్స్ ఓకే. అట్‌లీస్ట్ నా వీడియో చూసే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా! సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, నా బాబు కలర్ చేంజ్ అనేది స్టెప్ బై స్టెప్ పుట్టినప్పటి నుంచి ఈ 1 ఇయర్ వరకి అంటే ఇప్పుడు 11 మంత్స్ ఇప్పటి వరకి చూసారు కదా! కలర్ చేంజ్ ఎలా జరిగింది అని. అందుకని చెప్పి ప్రతి మంత్ కొన్ని అంటే కలర్ చేంజ్ అయ్యే కొన్ని పిక్స్, వీడియోస్ అన్నీ యాడ్ చేస్తూ వచ్చాననమాట నేను. సో, మీకు ఈ వీడియో చూస్తే క్లియర్‌గా, క్లారిటీగా తెలిసే ఉంటది అని నేను అనుకుంటున్నా. ఇందులో ఫేక్ ఏమీ లేదు. అన్నీ నేను అందుకని చెప్పి విత్ ప్రూఫ్‌తో మీకు వీడియోలు గూడా యాడ్ చేసి చూపించాను. ఇదే అనమాట నేను చెప్పాలనుకున్నది. సో, ఇందులో ఏమైనా తప్పుగా చెప్పుంటే సారీ అండి. కలర్ చేంజ్ అవ్వట్లేదు బేబీస్ అని ఏ మదరు, ఏ బేబీ కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళకండి. ఎక్కువగా ఆలోచించకండి. అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. మనసు మంచిగా ఉంటే చాలండి. పిల్లలకి క్రమశిక్షణగా మంచిగా పెంచండి మంచితనంతో. అంతే చాలు. వాళ్ళే హ్యాపీగా ఉంటారు. ఇంటర్నల్‌గా మన మనసు ప్రశాంతంగా ఉంది. మనం హ్యాపీగా ఉన్నాము అనంటే ఖచ్చితంగా గ్లో వస్తుంది. అది గుర్తుంచుకోండి. అది పిల్లలకైనా, పెద్దలకైనా, చిన్న పిల్లలకు కూడా అదే నేర్పించండి. పెరిగే కొద్దీ క్రమశిక్షణగా, డిసిప్లిన్‌గా పెరుగుతారు. సో, ఇంతే నేను చెప్పాలనుకున్నది. ఇందులో ఏమైనా తప్పుగా చెప్పుంటే మళ్ళీ చెప్తున్నాను. ఐయామ్ సో సారీ ఎవరినైనా బాధ పెట్టింటే. నాకు తెలిసింది నేను చెప్పినా, నేను షేర్ చేసుకున్నా. సో, ఫైనల్‌గా చూస్తున్నారు కదా! నేను నా బాబు ఇంతకుముందు మీరు స్టార్టింగ్‌లో పిక్స్ చూస్తే వాడికి నాకు కొంచెం కలర్ చేంజ్ ఉంది. ఇప్పుడు లేదు.